The total credit goes to Mr. Balam Srinivas sir and my Mr. MS sir గారు. నాకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే సైదులో వెస్టీజ్ అని ఒక బిజినెస్ ఉంది అని చెప్పి అలా డబ్బులు తీసుకున్న వాళ్ళ వీడియోలు పంపిస్తున్నాడు. ఓకే, నేను వెస్టీజ్ అని కనబడంగానే గూగుల్లో కొట్టినా. మనకు అంతకంటే ఎక్కువ తెలివి లేదు కదా, ఎక్కువసేపు ఆలోచించలేదు. గూగుల్లో కొట్టాగానే సబ్బులు షాంపులు పేస్టులు కనబడుతున్నాయి. మరి నేను ఎట్ట కనబడవచ్చు? దీనికి గవర్నమెంట్ జాబ్ కొట్టిండు, నాకు గవర్నమెంట్ జాబ్ రాలే, అంత మాత్రాన ఇంత బతికి సబ్బులు అమ్ముకోమంటాడు నన్ను. సబ్బుల కంపెనీ అన్ని మైండ్ లో ఒకసారి వచ్చింది అనుకో సార్, ఇంకా పోతావా మీటింగ్ కి? పోవుదైతుందా? నీ మైండే సబ్బుల కంపెనీ అనిపించినాక ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇక ఏ టైం ఉన్నప్పుడు వస్తా తీరా ఊరికే దమాక్ తినకని చెప్పేదానికి. నాకు శ్రీన్ సార్ చెప్పిన ఒకే ఒక మాట, నువ్వు జాయిన్ గా ఆధార్ కార్డు బిజినెస్ చేయి. నో, సైదులో ఇలాంటి ఒక బిజినెస్ అవకాశం ఉంది అని తెలుసుకోరా. ఖాళీ ఒక మీటింగ్ ఇదేందో అర్థం చేసుకో. ఇప్పటిదాకా ఏపీ తెలంగాణలో 198 మందికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద అవగాహన లేక కొన్నిట్ల పైసలు కట్టి మోసపోయారుగా. నేను జాయిన్ అవ్వమని అడుగుతున్నాను. మార్కెటింగ్ లో ఉన్నావు కాబట్టి పూర్తి అవగాహనతోటి పూర్తి స్పృహతోటి మీటింగ్ వచ్చి ఒక 15-20 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఇదేందో తెలుసుకోన్నాడు. నాకు 4 నెలలు చెప్పింది ఒకటే పదం, మీటింగ్ రా, ఇదేందో తెలుసుకో. ఒకవేళ శ్రీన్ సార్ నన్ను తెలుసుకునేదంటే నా దోస్తు కదా జాయిన్ కాదు తెలంగాణ బాధలు ఎత్తేమడే జాయిన్ ఫ్రెండ్ ఒకవేళ ఏం చేస్తుంటదిగా నీకేంగా చెప్పేది. ఓకే నేను జాయిన్ అయ్యా, నువ్వు కూడా జాయిన్ గా అంటే జాయిన్ అయ్యేటోని. కానీ శ్రీన్ సార్ వాస్ వెరీ క్లియర్. సైదులో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు జాయిన్. నేను ఇంతకు ముందు ఈ బిజినెస్ గురించి చాలా నెగిటివ్ తోటి ఆలోచించిన, కానీ ఈ బిజినెస్ గురించి నాకు అర్థమైనాక నేను రమ్మని చెప్తున్నారా, ఆ మీటింగ్ ఒకసారి విను అన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే సబ్బుల కంపెనీల మీటింగ్ ఏముంటుంది, సబ్బు తీసి ఎట్టెట్టు రుద్దుకోవాలో చెప్తారా ఏంది? ఇట్లా అనిపించేదా మైండ్? నెత్తి మీద పక్కన కూర్చుంటే అయ్యే డబ్బులు వచ్చి పడతాయి. అదే చెప్తారుగా బ్రహ్మానందం, దేవుడు చేసిన మనసులో దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడినప్పుడు ఆలోచన దరిద్రంగా వస్తాయి. సార్ నో, ఇట్లా నేను 4 మీటింగ్కి వెళ్ళే. సీన్ సార్ ఫైనల్ ఏం చేసినంటే వెస్టిజల్ వదిలిపెడతారా సార్, వదిలిపెడతారా? వదలబొమ్మాలి అనేది బయట కాదు, మా దగ్గరనే. నిన్ను ఏమన్నా చెప్పి మీటింగ్ తీసుకురావాలి. మంచా చెడా మీటింగ్కి వచ్చిన కాబట్టి జాయిన్ గాని ఎవరైనా అడిగిరా తెలుసుకొని పొమ్మని చెప్పిరా. సింపుల్. నన్ను కూడా గదే చెప్పి ఆఖరికి అలసిపోయి వాడు ఏమన్నాడంటే సైదులో నేను ఎంత చెప్పినా నువ్వు వస్తలేవు కదా, నేను డైరెక్ట్ మన వెస్టేజ్ గురించి కష్టపడి సాధించిన గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. ఎంత శరం తప్పినానికైనా ఏనొక్కడ ఆలోచన కలుగుతుందో లేదు, ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా ఎంత కాదన్నా ఏనొక్కడ మైండ్ అటు తిరుగుతుంది. ఎసార్నో నాకేమనిపించింది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాలే కాదు, నాకు రాదని తెలిసి నేను అప్లై కూడా చేయలేదు. నాలాంటి వాడికి గవర్నమెంట్ జాబ్ కొట్టినాడు గ్రేటా కదా సార్? ఇంత గ్రేట్ అయిన వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది? గవర్నమెంట్ జాబ్ వదిలేసే అంత ఇంట్లో ఏం పాడైంది? ఇన్నెవడో మ్యానిపులేట్ చేసిండు, ఇన్నెవడో మోసం చేసిండు, లేనిపోని మాటలు చెప్పి గవర్నమెంట్ జాబ్ వదిలేసేంత మోటివేట్ చేసింది. సీన్ సార్ పాపం అమాయకుడు కాబట్టి మోసం చేసిరు. మన కొంచెం తెలివికల్లం కాబట్టి మీటింగ్ పోయి మోసం ఎట్లా చేసిరో తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించరు మీరు, మన దరిద్రమైన ఆలోచన ఎంత ఖతర్నాకు చూడు. గవర్నమెంట్ జాబ్ అప్లై కూడా చేస్తాను భయపడ్డాడేమో తెలివికల్లోడు, కొన్ని లక్షల మందిలో గవర్నమెంట్ జాబ్ కొట్టినోడేమో అమాయకుడు. అవ్వట్లుంది మన థింకింగ్. ఈవెన్ నేను మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి మీటింగ్లో కూర్చున్నా. ఒక 6 ఉన్నారు ఆ మీటింగ్లో. సార్ ఎంతమంది? 6 కూర్చున్న మీటింగ్ సఫల కంపెనీ అనిపిస్తా, గ్రేట్ కంపెనీ అనిపిస్తా. ఫిక్స్ అయిపోయినా సఫల కంపెనీ ఇది, నేను రావటమే ఎక్కువ ఈ మీటింగ్ అనుకుని అక్కడ కూర్చున్నా. మీటింగ్లో కూర్చున్న తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఒక సార్ మాట్లాడడం మొదలు పెట్టినాడు. ఏమన్నాడంటే సార్ మీ 7 ఈ బిజినెస్ మీటింగ్ పిలిచింది, ఇలా జాయిన్ చేస్తాను కదా సార్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉందని తెలుసుకొని వెళ్ళండి అని ఆయన కూడా అదే ఇప్పుడు నేను మీకు చెప్పింది. నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అంటే ఏదో ఇలాగ తీసుకోవాలి తెలుసా మీటింగ్కి? మాల్ ఉందా, మాల్ మల్లెపల్లి సైడ్ మాల్, ఆ మాల్కు వెళ్తున్నాం మీటింగ్. పాండు సారు వెనక కూర్చుండు, సీన్ సారు బండి నడుతుండు, నన్ను మధ్యలో ఇరికించుకొని తీసుకుపోయింది. వాళ్ళ భయం ఏంటంటే ఈ ఏడ దూకిపోయో తెలియదు. ఇంకో హైలైట్ తెలుసా, బండి నాదే. వాళ్ళ బండ్లు ఉన్నాయి అయినా కూడా మనం దుంకిపోయే బాపతి. డిగ్రీ కాడికి చూస్తుండు కదా సీన్ గాడు, భయంతో నన్ను అట్లా తీసుకుపోయారు. నా మైండ్ లో ఏముందంటే వీళ్ళిద్దరు కూడా బంద్ చేపిస్తారు. తెలుసు నాకు ఇట్లాంటివన్నీ మందిని ముంచేయడం, వీళ్ళకి తెలవక మునిగితా నేను ఎందుకు మునుగుతా అని చెప్పి పోయి కూర్చున్నా. ఆడ కూర్చున్నాక నా మైండ్ ఏమనిపిస్తుందంటే ఇంత బలవంతంగా ఇటు దాకా తీసుకొచ్చినట్టే ఎంత కొనిపిస్తారో నాతోటి, ఎంత అంట కడతారో, నాకు ఏమేమి కూర్చుకుంటారో నా దగ్గర. ఆయన చెప్పింది ఏంటి సార్, మిమ్మల్ని జాయిన్ చేస్తాను వీళ్ళు ఇదేందో తెలుసుకోండి అన్నాడు. నాకు చాలా ఫ్రీగా అనిపించి కూర్చున్నా. 15 మినిట్స్ ఆయన చెప్పినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఫండమెంటల్ జాబ్ అర్థమైన తర్వాత నా మైండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు నా మీద నేను వర్క్ చేసుకున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ చాలా నీట్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. దీంట్లో జనాలు కూర్చోబెట్టి చుట్టంతా ఎక్కువ బట్టలని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్. నువ్వు మోసపోవడానికి కళలో కూడా అవకాశం లేనటువంటి ఇండస్ట్రీ. ఇదే ఇండస్ట్రీలో మోసాలు చేసేటువంటి ఫేక్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి.
అలా తొందరగా డబ్బు వస్తుంది, జనాలు